లాస్ట్ సినిమాకు దానికి నన్ను నమ్మండి గట్టిగా, నేను చెప్తున్నాను హిట్ అని చెప్పి మీరు స్టేజ్ మీద మాట్లాడారు. ఈ సినిమాకేమో నేను ప్రామిస్లు చేయను అంటున్నారు. ఏంటండి తేడా? ఏది లాస్ట్ సినిమా అంటే? పెద్ద విషయంలో అది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పను. అదే ఈ సినిమాకి అట్లాంటి అదే ప్రామిస్ అంటున్నా, ఒకసారి చెప్పాను కదా, అదే ప్రతి సినిమాకి చెప్తే నన్ను ఎవడో నమ్మడక. ఓహో, ప్రతి సినిమాకి ఒకటే చెప్తున్నాడని, వదలట్లేదు అని, అందుకని వాళ్ళకే వదిలేశాను, వాళ్ళే చెప్తారని. జాతిబాబు గారు, అంటే జనరల్గా ఒక సినిమా కథ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ని ఇష్టపడి హీరోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఈ సినిమాని కర్త కర్మ క్రియ అంతా మీరే అయినట్టుగా అందరూ చెప్తున్నారు. సో మీరు అంత ప్రేమించడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీరు మళ్ళీ హీరోగా కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ చేయాలని అట్లా ఉద్దేశంతో, లేదంటే ఈ సినిమా ఏమి నచ్చి మీరు ఏమి నచ్చి ఈ సినిమాని అంత ప్రేమించారు అంటే? నువ్వు పొద్దున్న లేట్గా లేచావా? లేదు, లేట్గా వచ్చావు, ట్రైలర్ చూడలేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అర్హత లేదు అసలు మాట్లాడడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పండి సార్. అంటే కథ నచ్చి సినిమా చేశారు కాబట్టి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఎస్, అంటే హీరో అనేది మర్చిపోండి. ఆ పదం అనేది, ఐఎమ్ నాట్ సేయింగ్ హీరో అన్ని చాలా పెద్ద మాటలు. ఐ వాంట్ టు బీ లీడింగ్ ఫ్యూ ఫిల్మ్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. దాని గురించే ఈ సినిమా చేయటం జరిగింది. అంటే మీరు మొదటి నుంచి మీరు ఎలా వచ్చారు, ఎలా సక్సెస్ ఫామ్లో ఎలా ఎదిగారు అన్నీ మేము చూసిన వాళ్ళం. అయితే మీరు మళ్ళీ మీరు అప్పుడప్పుడు విలన్ సూపర్ క్యారెక్టర్లు చేస్తున్నా, కొన్ని క్యారెక్టర్ విడిగా చేస్తున్నా, హీరోగా కూడా చేయాలనే కోరిక మా అందరిలో ఉంది. దానికి మీ సమాధానం? థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ దాట్. ఐ టేక్ ఇట్ as a warmth. అండ్ అంటే నాకు ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ మై మార్కెట్. నా లిమిటేషన్స్ ఏంటో నాకు తెలుసు. అండ్ నాకేం తెలీదో నాకు తెలుసు. నాకేం తెలుసు నాకు తెలియదు, కానీ ఏం తెలీదో నాకు తెలుసు. సో వన్ థింగ్ ఐ నో ఫర్ షూర్ ఇస్ ఇవాళ ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడే నడుస్తున్నాయి సినిమాలో. పెద్ద హీరోనా, చిన్న హీరోనా, కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో చేస్తున్నాడు అవన్నీ కాదు. సినిమా బాగుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో బ్లాస్ట్ అనే సినిమా అర్జున్ది, అట్లా కూడా దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. అని హీరో అనేది అసలు ఐ విల్ కీప్ కంటిన్యూయింగ్ డూయింగ్ మై క్యారెక్టర్ రోల్స్. అట్ ద సేమ్ టైం 1 or 2 ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు డూ దిస్. తమ్మారెడ్డి గారు, మీరు ఆల్రెడీ అంతకుముందు శివరామరాజు, హనుమాన్ జంక్షన్ సూపర్ హిట్ కాంబినేషను. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు కంటెంట్ ఓరియంటెడ్ ఉంటున్నాయి, కానీ లేడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటున్న సబ్జెక్టులు ఎక్కువ వస్తున్నామనే. అంటే కథలో మీ క్యారెక్టర్ ఆ మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా? కథను మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా ఈ సినిమాలో? డెఫినెట్లీ ఉంటుంది. అంటే నేను డ్రైవ్ చేస్తానా లేదా తెలీదు, కానీ బట్ డెఫినెట్లీ తన వల్ల కానీ అలా డిస్టర్బెన్స్ వల్ల చేంజ్ అయ్యే క్యారెక్టర్ నాది. వంశీ గారు. ఓకే సార్. రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ ఈ వదలాలో ఎంత ఉంటుంది? ఉండదు సార్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను నా కైండ్ ఆఫ్ జానర్ నుంచి, అంటే నీకే జానర్ ఉంది అనే అంత ఇంకా స్థాయి నాకు రాలేదు. బట్ నాకు తెలుస్తుంది కదా, నాకు ఒక ఇది ఉంటుంది అని చెప్పి, అంటే ఒక విధానం ఉంటుంది కదా, ఆ విధానం నుంచి బయటకు వచ్చి అలా కాకుండా చేసిన సినిమా ఇది. అందుకని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 0 సార్. తమ్మారెడ్డి గారు సార్, మీలాంటి ఒక సీనియర్ నిర్మాత మళ్ళీ సినిమాలు తీయడం అనేది అందరికీ ఆనందమైన విషయం. కానీ మీ దగ్గరికి ఎవరైనా ఒక కొత్త నిర్మాత వచ్చి సార్ నేను సినిమా తీస్తున్నానంటే వార్నింగ్ ఇచ్చే నిర్మాత మీరు. అది ఎందుకు ఈ టైంలో సినిమా అని అదే క్వశ్చన్ మీరు వేసుకోలేదా ఈ సినిమా చేస్తున్నప్పుడు? నేను ఎప్పుడు చేసుకుంటాను ఉంటా. అదే ఇందాక చెప్పాను కదా, నేను సినిమా తీయటం అనేది, సినిమా మనం ప్రేక్షకుల కోసం తీయాలి. సో నేను ఓల్డ్ టైమర్ని కాబట్టి ప్రాబ్లం ఇంకా అట్లాగే తీసి, ఈ సినిమా ప్రేక్షకుల కోసమే తీసాం. అందుకనే మాకు ఎవరు వేరే బిజినెస్ ఎవరు రాలేదు మాకు. సో ముందుకు నేను కానీ, జగపతి బాబు గారు కానీ, కిషోర్ గారు కానీ మేము ముందు అనుకున్నాం ఏంటి ఈ రోజుల్లో మన సినిమాలు ఎవరు చూస్తారు, ఎందుకు తీయటం ఇది అని. బట్ ఏదైనా కానీ కథను చూసినాక, కథను ప్రేమించినాక ఎందుకు అవ్వదు అని మనం ఎంతకాలం దేన్ని వదిలేయకూడదు. సో ఎప్పుడు జీవితంలో సాధించాలి. 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఏమి లేకుండా ఉండం కదా. మనలో ఏదో ఉందా, ఉన్నదాన్ని ఎందుకు వదిలేయాలి? వదలకుండా ట్రై చేద్దాం అనిపించి చేసాం అంతే. టైటిల్ జస్టిఫికేషన్ మీరే చేశారు.
అనుకోండి. ఒక కొత్త నిర్మాత సినిమా తీస్తున్నాడంటే 1,00,000 సమస్యలు ఉంటాయి. ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీరు కూడా అదే ఫేస్ చేశారా ఈ సినిమా చేస్తున్నప్పుడు? సినిమా తీస్తానికి ఎప్పుడు సమస్యలు ఉండవు, డబ్బులే సమస్య. సినిమా తీయడానికి సమస్య ఉండదు. సమస్య ఉంటుందని చెప్పేది అబద్ధం, నేను చెప్తున్నాను, మీరు నమ్మండి. సినిమా తీసినాక మనకేంటంటే మార్కెటింగ్ అంటాం, అది కూడా నేను ఇందాక చెప్పాను. మార్కెటింగ్ అనేది సమస్య. మార్కెటింగ్ ఏంటి, నువ్వు ప్రేక్షకులు నమ్ముకుని సినిమా తీయాలి. నమ్మిన సినిమా ఉంటే ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు. సో మనం వాళ్ళకి అనుగుణంగా సినిమా తీయాలి. మనం వేరే ఆలోచనలు ఎంతసేపు అక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, గాలిలో ఇట్లా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఆ గాలి లెక్కలు కాదు, మనం సినిమా చూసే డైరెక్ట్గా ప్రేక్షకుడు నేను ప్రేక్షకుడిగా, మీరు ప్రేక్షకుడిగా మనం ఈ పర్టికులర్ సినిమా, ఈ పర్టికులర్ కథ ఉంటే సినిమాకి వెళ్తాం, టికెట్ కొనుక్కొని వెళ్ళమని ఆలోచించుకున్నాం అనుకోండి, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ మంచి సినిమా తీసేస్తాడు, ఆటోమేటిక్గా హిట్ సినిమా తీస్తాడు. కానీ మనం ఏంటంటే స్వార్థంతో నేను చేసింది మాత్రం గొప్పది, నేను టికెట్ కొనడానికి మాత్రం ఇది గొప్పది కాదు అని ఆలోచిస్తూ ఉంటాం. సో నేను ప్రేక్షకుడిగానే ఆలోచించాలి, నేను ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ హీరో, ప్రేక్షకుడిగా ఆలోచించాలి. నన్ను చూస్తారు అనుకోవటం కానీ నేను చేసింది చూస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు. చేసిన సినిమాలు జనాలు చూడట్లేదు అన్నది పెద్ద సమస్య అయితే, ఇండస్ట్రీలో కూడా చాలా సమస్యలు సతమతం అవుతున్నారు. ఇండస్ట్రీలో ముఖ్యంగా పర్సంటేజ్ రెంటల్ విధానం మీద చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. దానికి ఏదైనా కన్క్లూజన్ వచ్చిందంటారా? అన్నీ వస్తాయండి. నేను దయచేసి ఇవాళ ఒక్కరోజు దాన్ని వదిలేండి, రేపు మీకు సపరేట్గా దీని మీదే పెడతాను, దానికి మొత్తం మాట్లాడుకుందాం. సీరియస్గా రేపు ఇస్తాను. ఇవాళ మాత్రం ఓన్లీ సినిమాని గురించి, ఎందుకంటే 17వ తారీఖు తొందరగా వచ్చేసింది, సినిమా ప్రమోట్ చేసుకోవాలి. అది కాకుండా ఇంకోటి దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది, లయ గారు ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోవాలి. ఆవిడ నేను ముందు వేసేయండి, ఆ తర్వాత మేము ఉంటాం కదా. లయ గారు ఇక్కడే. మీరు లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పటి వరకు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో చాలా రోల్స్ చేసినప్పటికీ కూడా ఒక కమర్షియల్ హిట్ అనేది కోరుకుంటున్నా, అది ఇంకా పడలేదు అన్నట్లుగా మాట్లాడారు. సో ఈ మూవీలో మీ రోల్ చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఈ సినిమా మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? డెఫినెట్గా అండి, అన్నీ బాగుంటాయి, మన రోల్ బాగుంటుంది, సినిమా కూడా ప్రామిసింగ్గా ఉంటుంది అనే అన్నీ చేస్తాము. ఏది వచ్చింది కదా ఏదో ఒక నంబర్ అలా చేసేటట్టు అయితే ఇంకా చాలా చేయొచ్చు. సో నంబర్ వైజ్గా ఎప్పుడూ ఆలోచించి చేయలేదు. సో ఇది బాగుంటుంది, ఇది అని నమ్మే చేసిన సినిమా. సో కానీ హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు. బాగా ఉన్నా కూడా జనాలకి నచ్చాలి, దానికి నచ్చకపోవడానికి కానీ నచ్చడానికి కానీ ఒక రీజన్ ఉంది. అది ఏంటి అనేది నాకు తెలీదు. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే రోజు ఎవ్రీడే సినిమాలోనే ఉంటున్న వాళ్ళు కూడా చెప్పలేని స్థితి. సో అందుకని వస్తే బాగుంటుంది అని హోప్ చేయడం తప్ప మన పని మనం చేసాం, ఇంకా రెస్ట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ టు హోప్. అదే ఒకటే నేను చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే.